love is healer, love is అనగనగనగా ఒక ఊరిలో ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక ఐస్ క్రీమ్ ఉండేవారు. వీళ్ళు నలుగురు ఎంతో మంచి స్నేహితులు. వీళ్ళు నలుగురు ఒకరోజు వీధిలో ఆడుకుంటూ ఉండగా అసలే ఎండాకాలం కావడంతో ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ కరిగి చనిపోయింది. ఐస్ క్రీమ్ చనిపోవడంతో మిగిలిన ముగ్గురు స్నేహితులు ఎంతో బాధపడి ఏడ్చారు. బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ నడుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉండగా దారిలో ఒక ఎద్దుల బండి వచ్చి బంగాళదుంపను తన చక్రాలతో తొక్కుకుంటూ పోయింది. ఇంకేముంది, బంగాళదుంప చిదిగిపోయి చనిపోయింది. బంగాళదుంప చనిపోవడంతో టమాటా మరియు ఉల్లిపాయ ఎంతో బాధపడి ఏడ్చారు. టమాటా, ఉల్లిపాయ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి టమాటాని తన కాలితో తొక్కివేయడంతో టమాటా కూడా చితికిపోయి చనిపోయింది. టమాటా కూడా చనిపోవడంతో ఉల్లిపాయ ఎంతో బాధగా ఏడుస్తూ ఉంది. సాయంత్రం వరకు అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంది. ఈలోగా తనకి ఆకాశంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, ఉల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధకి అసలు కారణం ఏమిటమ్మా అని అడగగా, ఉల్లిపాయ, దేవుడా ఏం చెప్పమంటావు? మేము నలుగురు ఎంతో మంచి స్నేహితులము, కానీ ఒకరికొకరు కాకుండా పోయాము. ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు నేను, టమాటా, బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు టమాటా, నేను కలిసి ఏడ్చాము. టమాటా చనిపోయినప్పుడు కనీసం నేనైనా ఏడ్చాను, కానీ నేను చనిపోతే నా కోసం ఏడవడానికి నాకు ఒక్క స్నేహితులు కూడా లేరు అని చెప్పుకుంటూ బాధపడుతూ ఏడ్చింది. అప్పుడు భగవంతుడు, ఏడవకు తల్లి, నువ్వు బాధపడకు. నిన్ను ఎవరైనా చంపాలని ప్రయత్నించినా, అంటే కోయడానికి ప్రయత్నించినా, ఒలవడానికి ప్రయత్నించినా వాళ్ళే ఏడుస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తారు అని వరం ఇచ్చి భగవంతుడు మాయమైపోయాడు. అందుకే అనుకుంటా ఉల్లిపాయని కోస్తే కన్నీళ్లు వస్తాయి. అనగనగా ఒక పచ్చని అటవీ ప్రాంతంలో తాను ఎంతో వేగంగా పరిగెత్తగలను అని చాలా గర్వపడే ఒక కుందేలు ఉండేది. అది తరచుగా తన వేగం గురించి మిగతా జంతువులన్నిటికీ గొప్పగా చెప్పుకునేది. ఈ అడవిలో అందరికన్నా వేగంగా పరిగెట్టేది నేనే, నాతో పోటీ పడేవారెవరూ లేరు. ఒకరోజు నెమ్మదిగా కదులుతున్న ఒక తాబేలును చూసి కుందేలు దానిని ఆట పట్టించకుండా ఉండలేకపోయింది. నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు కదరా మిత్రమా, ఎప్పుడూ కొంచెం తొందరపడాలని ఎందుకు ప్రయత్నించవురా మిత్రమా అని కుందేలు నవ్వుతూ గర్వంగా అంది. కానీ తాబేలు ప్రశాంతంగా మరియు నెమ్మదిగా, నేను నెమ్మదిగా ఉండవచ్చు, కానీ మన ఇద్దరికి పరుగు పందెం పెడితే నేనే గెలుస్తాను అని బదులిచ్చింది. కుందేలు గట్టిగా నవ్వింది. నువ్వు నాతో రేసులో గెలుస్తావా? అది అసాధ్యం అని ఎగతాళి చేసింది. నువ్వు ఒప్పుకుంటే పందెం కడదాం అని కుందేలు అనడంతో అడవిలోని జంతువులన్నీ పరుగు పందెం చూడడానికి గుమిగూడాయి. నక్కను పందెం ప్రారంభకుడిగా ఎంపిక చేశారు. అది పదండి అని అరవగానే కుందేలు బాణంలా దూసుకుపోయింది. తాబేలును దుమ్ము దులపకుండానే వదిలేసింది. కుందేలు పరుగెత్తి దాదాపు ముగింపు రేఖ వద్దకు చేరుకుంది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు జాడ కనిపించలేదు. అది చాలా వెనకపడింది అని కుందేలు అనుకుంది. ఆ కుందేలు ఎక్కడో ఉంది, కాసేపు నేను హాయిగా పడుకోవచ్చు అనుకుని ఒక చెట్టు కింద పడుకుని త్వరగా నిద్రలోకి జారుకుంది.
ఇంతలో తాబేలు నెమ్మదిగా నిలకడగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అది ఎక్కడ ఆగలేదు లేదా విశ్రాంతి తీసుకోలేదు. అది కేవలం ఒక అడుగు ముందు మరొక అడుగు వేస్తూ ముగింపు రేఖను చేరుకోవాలని నిశ్చయించుకుంది. చాలా సమయం తర్వాత తాబేలు చివరకు నిద్రిస్తున్న కుందేలు వద్దకు చేరుకుంది. అది నెమ్మదిగా స్థిరంగా తన వేగాన్ని కొనసాగిస్తూ కుందేలును దాటిపోయింది. కుందేలు చివరకు నిద్ర లేచినప్పుడు అది ఆవులించి తాబేలు ఎక్కడా కనిపించదని ఊహించింది. కానీ దాని ఆశ్చర్యానికి తాబేలు ముగింపు రేఖకు కొన్ని అడుగుల దూరంలో కనిపించింది. కుందేలు భయపడి ఎంత వేగంగా పరిగెత్తగలదో అంత వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. కానీ చాలా ఆలస్యమైంది. కుందేలు ముగింపు రేఖకు చేరుకునే సమయానికే తాబేలు దానిని దాటిపోయింది. రేసును గెలుచుకుంది. జంతువులన్నీ తాబేలును ఎంతగానో పొగిడాయి. ఒక అందమైన అడవిలో రాము అనే ఒక మంచి రామచిలుక ఉండేది. రాము చాలా తెలివైనది, కష్టపడి పనిచేసేది. అదే అడవిలో చింటూ అనే ఒక బద్ధకపు కోతి ఉండేది. చింటూకి ఏ పని చేయడం ఇష్టం లేదు. ఎప్పుడూ కులాసాగా తిరగడమే దాని పని. ఒకసారి అడవిలో చాలా పెద్ద వర్షం కురిసింది. రోజులు వారాలు గడిచినా వర్షం ఆగలేదు. జంతువులన్నీ ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడ్డాయి. అప్పుడు రాముకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చేపలు చాలా దొరుకుతాయి. నేను వాటిని అడవిలోని జంతువులందరికీ అమ్ముతాను. అప్పుడు అందరికీ ఆహారం దొరుకుతుంది అని అనుకుంది. మర్నాడు ఉదయాన్నే లేచి నదిలోకి వెళ్ళి బోలెడన్ని తాజా చేపలు పట్టింది. వాటిని ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని తాజా చేపలు తాజా చేపలు అంటూ అమ్ముకోవడం మొదలుపెట్టింది. జంతువులన్నీ రాము దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఎలుగుబంటి, కుందేలు, నక్క, కోతులు ఇలా అందరూ చేపలు కొనుక్కుని వాటిని ఇళ్లకు తీసుకువెళ్ళి మంచి మంచి కూరలు వండుకొని కడుపు నిండా తిన్నారు. అప్పుడు అందరూ రాము అమ్మిన చేపల కూర రుచి చాలా రుచిగా ఉంది అని పొగిడారు. ఇదంతా చూసిన చింటూ కోతికి చాలా అసూయ కలిగింది. ఈ రామచిలుక ఇంత డబ్బు ఎలా సంపాదిస్తుంది? నేను ఏదైనా చేసి దీని వ్యాపారాన్ని చెడగొట్టాలి అని అనుకుంది. ఒకరోజు చింటూ రాము దగ్గరికి వెళ్ళింది. రాము, మాకు కూడా కొన్ని చేపలు ఇవ్వి అని అడిగింది. రాము మంచి మనసుతో వాటికి తాజా చేపలు ఇచ్చింది. చింటూ ఆ చేపలు తీసుకుని వాటితో కూర వండుకోకుండా వాటిని తీసుకువెళ్ళి మట్టిలో కలిపి బురదలో పడేసింది. మర్నాడు చింటూ అడవి మధ్యలోకి వెళ్ళి విషయం వినండి, విషయం వినండి అంటూ గట్టిగా అరిచింది. రాము చేపలు బాగోలేదు, దాని చేపల కూర పాచిపోయింది, దుర్వాసన వస్తుంది, మాకు కడుపు నొప్పి వచ్చింది అని అబద్ధం చెప్పింది. అడవిలోని జంతువులన్నీ చింటూ మాటలు విని ఆశ్చర్యపోయాయి. రాముకి చాలా బాధ కలిగింది. నేను ఇప్పుడు తాజా చేపలే ఇస్తాను అని అంది. అప్పుడు తెలివైన నక్క ముందుకు వచ్చింది. చింటూ, నువ్వు చెప్పేది నిజమైతే ఆ కూర మాకు చూపించు అని అడిగింది. చింటూకి భయం వేసింది. దాని అబద్ధం దొరికిపోతుందని భయపడింది. కానీ నక్క బలవంతం చేయడంతో తప్పక చూపించింది. చింటూ నక్కను తన బురదలో పడేసిన చేపల దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ చేపలన్నీ మట్టితో బురదలో కలిసిపోయి పాచిపోయి ఉన్నాయి. వాటిని చూసి నక్క గట్టిగా నవ్వింది. చింటూ, మీరు వండింది చేపల కూర కాదు, బురద కూర. మీరు కూర వండుకోకుండా చేపలను పాడు చేసి రాము గురించి అబద్ధం చెబుతున్నారు అని పెద్దగా అరిచింది. అడవిలోని జంతువులన్నీ చింటూ చేసిన
మోసాన్ని తెలుసుకుని దాన్ని చూసి నవ్వాయి. చింటూ అక్కడి నుంచి పారిపోయింది. అప్పటి నుండి రాము వ్యాపారం మరింత పెరిగింది. దాని నిజాయితీకి, కష్టానికి అందరూ మెచ్చుకున్నారు. అడవిలోని జంతువులన్నీ వర్షాకాలంలో కూడా సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలోని నీతి, నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఎప్పుడూ మంచి జరుగుతుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేస్తే ఎప్పుడైనా మనకు ఇబ్బందులే ఎదురవుతాయి. రాణి పిచ్చుక పీచు మిఠాయి వ్యాపారం చేస్తూ ఉండేది. తన వద్ద పీచు మిఠాయి తయారు చేసే మిషన్ కూడా ఉండేది. రాణి పిచ్చుక కూతురి పేరు బుజ్జి పిచ్చుక. రాణి పిచ్చుక తన కూతురిని చదివిస్తూ ఉండేది. ఊళ్ళో ఉన్న పిల్లలందరూ రాణి పిచ్చుక అమ్మే పీచు మిఠాయిని ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినేవారు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దవారు కూడా రాణి పిచ్చుక అమ్మే పీచు మిఠాయి కొనుక్కొని తినేవారు. 10, 60, 50, 100. పర్వాలేదు, ఇవాళ వ్యాపారం బాగానే జరిగింది అంటూ రాణి పిచ్చుక డబ్బులు లెక్క పెట్టుకుంటూ తన కూతురుతో అంటుంది. ఎందుకు జరగదమ్మా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వు అమ్మే పీచు మిఠాయి అంటే ఎంతో ఇష్టం. అవును, దేవుడి దయ వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నేను అమ్మే పీచు మిఠాయి ఆస్వాదిస్తూ తింటారు. అందుకే నా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఎలాగో రేపు ఆదివారం కదమ్మా, నేను కూడా నీతో పాటు పీచు మిఠాయి అమ్మడానికి వస్తానమ్మా. సరే, అలాగే, తప్పకుండా రా. ప్రస్తుతానికి వెళ్ళి భోజనం చేద్దాం, పద. అలా ఆ రోజు రాణి పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. బుజ్జి పిచ్చుకకి ఒక సందేహం కలుగుతుంది. అమ్మా, ఎప్పటి నుండో నాకు ఒక సందేహం ఉంది. అసలు నువ్వు పీచు మిఠాయిని ఎలా తయారు చేస్తావు? ఏదో పుల్ల పెడతావు అంతే, ఏదో మ్యాజిక్ జరిగినట్టు పీచు మిఠాయి తయారవుతుంది. మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. అది పీచు మిఠాయి తయారు చేసే మిషన్. అందులో రంగురంగుల చక్కెరను వేయాల్సి ఉంటుంది. ఆపై మిషన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో పుల్ల పెట్టాలి. చక్కెర కరిగి పీచుగా మారి పుల్ల చుట్టూ తిరిగి పీచు మిఠాయి తయారవుతుంది, అంతే. ఎలాగో నేను రేపు నీతో పాటు వస్తాను కదా, మొత్తం ఎలా తయారవుతుందో చూస్తాను. అలా రాణి పిచ్చుక బుజ్జి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు. భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు బుజ్జి పిచ్చుక చక్కగా తయారవుతుంది. ఏంటి బుజ్జి, ప్రతిరోజు బడికి వెళ్ళడానికి చాలా ఆలస్యంగా లేచేదానివి, కానీ ఇవాళ పీచు మిఠాయి అమ్మడానికి మాత్రం చాలా త్వరగా నిద్ర లేచావు. అంతేకాదు, చక్కగా తయారయ్యావు కూడా. నాకు ఇలాంటి పనులంటే చాలా ఇష్టం. రాత్రి నుండి నువ్వు పీచు మిఠాయి ఎలా తయారు చేస్తావని ఆలోచిస్తున్నానమ్మా. త్వరగా వెళ్దాం పద అమ్మా. అంటూ బుజ్జి పిచ్చుక తన తల్లిని తొందర పెడుతూ ఉంటుంది. అలా రాణి పిచ్చుక తన వద్ద ఉన్న పీచు మిఠాయి తయారు చేసే మిషన్ ని ఒక తోపుడు బండి మీద పెట్టుకుంటుంది. అలాగే దానికి కావలసిన పదార్థాలు కూడా బండి మీద పెడుతుంది. అలా రాణి మరియు బుజ్జి ఇద్దరు తోపుడు బండిని తోసుకుంటూ ఊళ్ళోకి వెళ్తారు. ఇదిగో, ఇక్కడే నేను పీచు మిఠాయి తయారు చేసి అమ్ముతాను. అదంతా సరే, నువ్వు పీచు మిఠాయిని ఎలా తయారు చేస్తావో చూపించు. అలా బుజ్జి పిచ్చుక అడగడంతో రాణి పిచ్చుక ఏదో వెతుకుతూ, అరే, రంగులు కనిపించడం లేదే. ఏంటి రంగులా? రంగులు ఏంటమ్మా? పీచు మిఠాయి తయారు చేయడానికి రంగులే ప్రధానం. నా దగ్గర ఉన్న చక్కెరని ఆ రంగులతో కలపవలసి ఉంటుంది. సాధారణంగా నేను రంగులని బంటు అనే గుడ్లగూబ దగ్గర కొంటాను. సరే సరే, నువ్వు ఇక్కడే బండి వద్ద ఉండు, నేను వెళ్ళి బంటు గుడ్లగూబ దగ్గర రంగులు కొనుక్కుని వస్తాను అంటూ అలా రాణి పిచ్చుక బుజ్జి పిచ్చుకని తోపుడు బండి వద్ద వదిలి గుడ్లగూబ దగ్గరికి వెళ్తుంది. బంటు రకరకాల రంగులని తయారు చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వారందరూ బంటు గుడ్లగూబ దగ్గర ఫుడ్ కలర్స్ కొంటాయి. అలా రాణి పిచ్చుక కూడా బంటు గుడ్లగూబ దగ్గరికి వెళ్తుంది. ఏంటి రాణి ఇలా వచ్చావు? ఫుడ్ కలర్స్ ఖాళీ అయ్యాయి. వెంటనే నాకు కొన్ని ఫుడ్ కలర్స్ కావాలి. రెడ్, పింక్, ఆరెంజ్, గ్రీన్ లాంటి కలర్స్ కావాలి. అలా రాణి పిచ్చుక అడగడంతో బంటు తన వద్ద ఉన్న ఫుడ్ కలర్స్ ని ఇస్తుంది. రాణి వాటిని కొని తోపుడు బండి వద్దకు తీసుకువెళ్తుంది. వచ్చావా అమ్మా? అలా
సరికాయ బుజ్జి, ఇక మనం పీచు మిఠాయి తయారు చేయడమే బాకీ. అలా రాణి పిచ్చుక బండి వద్దకు కస్టమర్స్ రావడం మొదలు పెడతారు. రాణి ఆంటీ, నాకు ఎప్పటిలాగే పింక్ కలర్ పీచు మిఠాయి కావాలి. అలా రాము చిలుక అడగడంతో పింక్ కలర్ పీచు మిఠాయిని తయారు చేసి ఇస్తుంది. నాకు నువ్వు తయారు చేసే పీచు మిఠాయి అంటే ఎంతో ఇష్టం ఆంటీ. అలా రాము చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కస్టమర్స్ పెరిగి పీచు మిఠాయి కొంటారు. అమ్మా, ఇవాళ అర్థమైంది. నువ్వు పీచు మిఠాయిని ఎలా తయారు చేస్తావు. సరే, ఇవాళ కూడా వ్యాపారం చాలా బాగా జరిగింది. పద ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకరోజు గ్రద్ద పోలీసు ఊర్లో ఉన్న అన్ని దుకాణాలను తిరుగుతూ ఉంటుంది. రాణి పిచ్చుక దుకాణంకి కూడా వస్తుంది. ఏంటి పోలీసు గారు ఇలా వచ్చారు? ఊళ్ళో చాలా మంది పిల్లలకి అనారోగ్యం కలుగుతుంది. దానికి కారణం ఈ ఫుడ్ కలర్స్ వాడడమే. ఊళ్ళో ఫుడ్ కలర్స్ సప్లై చేసేవారు ఎవరు ఉన్నారు? అవునా, ఫుడ్ కలర్స్ వల్ల అనారోగ్యం వస్తుందా? నాకు అసలు ఈ విషయమే తెలియదు. నేనే కాదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బంటు అనే గుడ్లగూబి వద్దే ఫుడ్ కలర్స్ కొంటారు. చూడండి, నేను కొన్న ఫుడ్ కలర్స్ ఇవి. అలా రాణి పిచ్చుక బంటు కాకి వద్ద కొన్న ఫుడ్ కలర్స్ ను చూపిస్తుంది. చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వెంటనే నువ్వు నన్ను బంటు గుడ్లగుబ్బ వద్దకు తీసుకుని వెళ్ళు. అలా గ్రద్ద పోలీసు అడగడం వల్ల రాణి పిచ్చుక తనని గుడ్లగూబ వద్దకు తీసుకుని వెళ్తుంది. రాణి పిచ్చుక మరియు గ్రద్ద పోలీసు ఇద్దరు ఒక్కసారిగా బంటు ఇంటి లోపల చేస్తున్న ఫుడ్ కలర్స్ ను చూసి ఆశ్చర్యపోతారు. ఊళ్ళో అందరికీ హానికరమైన ఫుడ్ కలర్స్ అమ్ముతున్నది నువ్వేనన్నమాట. ఈ కారణంగా ఎన్నో పక్షులు అనారోగ్యానికి గురవుతున్నాయో తెలుసా? ఈ విషయం తెలుక నేను కూడా ఈ బంటు వద్దే చాలా రోజుల నుండి ఫుడ్ కలర్స్ కొంటున్నాను. అలా రాణి పిచ్చుక గ్రద్ద పోలీసుతో చెబుతుంది. గ్రద్ద పోలీసు బంటుని బయటకు తీసుకువచ్చి ఊరి వాళ్ళందరి ముందు ఇలా చెబుతుంది. చూడండి, ఫుడ్ కలర్స్ వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ బంటు గుడ్లగూబ ఎంతో హానికరమైన ఫుడ్ కలర్స్ ని అమ్మేది. ఈ ఊర్లో ఉన్న దుకాణదారులందరూ ఈ బంటు వద్దనే ఫుడ్ కలర్స్ కొన్నారు. బజ్జీల దుకాణం వారు, బోండాల దుకాణం వారు, గోబీ దుకాణం వారు ఇలా అందరూ ఫుడ్ కలర్స్ ని వాడడం కారణంగా ఊర్లో ఉన్న పక్షులంతా అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఇకపై ఎవ్వరు ఫుడ్ కలర్స్ ని అమ్మడానికి వీల్లేదు. అలాగే ఫుడ్ కలర్స్ వాడిన పదార్థాలను కూడా అమ్మకూడదు. అలా గ్రద్ద పోలీసు గుడ్లగూబను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజుటి నుండి ఆ ఊర్లో ఉన్న దుకాణదారులంతా ఫుడ్ కలర్స్ ని వాడకుండా ఆహార పదార్థాలను తయారు చేసేవారు. పాపం రాణి పిచ్చుక మాత్రం పీచు మిఠాయిని అమ్మలేకపోయింది. అమ్మా, నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావు? అందరూ ఫుడ్ కలర్స్ వాడకుండా ఆహార పదార్థాలను అమ్ముతూ ఉన్నారు, కానీ నేను అలా అమ్మలేకపోతున్నాను. నేను తయారు చేసే పీచు మిఠాయికి కలరే అన్నాం. కలర్ లేకపోతే పీచు మిఠాయిని ఎలా తయారు చేయాలి? తెల్లగా ఉన్న పీచు మిఠాయిని కొనడానికి ఎవరు ఇష్టపడరు. అయితే అమ్మ, మనం నేచురల్ ఫుడ్ కలర్స్ ని తయారు చేసుకోవచ్చు. నేచురల్ ఫుడ్ కలర్సా? ఎలా తయారు చేయడం? పింక్ కలర్ ఏమో మనం బీట్రూట్ రసాన్ని ఉపయోగించవచ్చు. ఎరుపు రంగుకేమో దానిమ్మ గింజల రసాన్ని ఉపయోగించవచ్చు. ఇక గ్రీన్ కేమో పాలకూర రసాన్ని ఉపయోగించవచ్చు. ఇవన్నీ ఆరోగ్యకరమైన పదార్థాలే. అది ప్రకృతి నుండి వస్తున్న రంగులు. వీటిని ఉపయోగించడం ద్వారా ఎవరికి ఎలాంటి హాని ఉండదమ్మా. అవును బుజ్జి, నువ్వు చాలా అద్భుతమైన మంచి ఆలోచనలు చెప్పావు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి తయారు చేద్దాం పదా. ఇలా బుజ్జి పిచ్చుక మరియు రాణి పిచ్చుక ఇంటికి వెళ్ళి ఎర్రటి బీట్రూట్ గింజలతో ఎర్రని రంగుని, అలాగే పాలకూరతో పచ్చని రంగుని, బీట్రూట్ తో పింక్ కలర్ ని తయారు చేసి వాటితో పీచు మిఠాయిని తయారు చేస్తారు. ఈ పీచు మిఠాయి అందరికీ ఎంతో నచ్చుతుంది. పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన పీచు మిఠాయి అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మళ్ళీ పీచు మిఠాయిని తినడం మొదలు పెడతారు. మరియు రాణి పిచ్చుక వ్యాపారం చాలా బాగుపడుతుంది. Subscribe, like. Thanks for watching.